అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు విజయ. రచన కోమలాదేవి గారు. 1977లో యువలో ప్రచురింపబడింది ఈ కథ. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పెళ్లికి మీరు ఇష్టపడుతున్నారా? పెళ్లికొడుకు విజయను ప్రశ్నించాడు. ఆమె అతడి కేసు వింతగా చూసింది. ఆ ప్రశ్నకు జవాబు ఎంత కష్టమో అతడికి తెలియదా? ఇష్టమే అని 3 అక్షరాలు అంది. ఎందుకు? నా సంగతి మీకు తెలుసు. బలవంతం ఏమీ లేదు. మనఃపూర్వకంగా అంగీకరిస్తున్నారు కదూ? ఆమె అతన్ని సూటిగా చూసి కళ్ళు వాల్చేసింది. మీరు కట్నం ఎందుకు తీసుకోవడం లేదు? అదేలేండి, కట్నం పేరిట కాకుండా ఏవేవో ఎందుకు అడగడం లేదు? పెళ్లి చేసి మీకు ఇష్టమైనవి మీ పిల్లకి మీరు ఇచ్చుకోండి అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? నాకున్న లోపం మీకు తెలుసు. అందుకోసం కొన్నిటిలో కిందకు దిగవలసి వచ్చింది. అదే, మీరు నార్మల్ అయి ఉంటే నా దాకా రాకపోదురు. అవునా? అవును. మీ ప్రశ్నకు జవాబు దొరికే ఉంటుంది. అతడు తన చెక్క కాళ్ళను తడుముకుంటూ సాలోచనగా చూశాడు. మాది అతి మామూలు కుటుంబం. అంతా సవ్యంగా ఉన్న వ్యక్తి విలువ 5,000. మేము అంత తెచ్చుకోలేం. మరో విషయం మీరు గ్రహించాలి. నాకు తల్లిదండ్రులు లేరు. అన్నయ్య నన్ను ప్రాణప్రదంగా చూసుకున్నాడు. అతడికి నా వల్ల కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు కనుక మా తాహతలో మీరు కనిపించారు. అందుకని మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఏదైనా ప్రమాదంలో కాలు పోయి ఉంటే ఏం చేసేదాన్ని? మీరు మరోసారి ఆలోచించుకోండి. ఈ కుంటివాడితో జీవితాంతం గడపాలి. కుంటివాడి పెళ్ళాం అన్న బిరుదు సహించగలరా? అమ్మ, నాన్న, మీ వాళ్ళు ఈ సంబంధాన్ని ఇష్టపడుతున్నారు. కానీ మీకు అన్యాయం చేస్తున్నానేమోనని బాధగా ఉంది. తొందరేం లేదు. రేపు సాయంత్రానికి కబురంపించండి అంటూ లేచాడు. కానీ ఆమె అతన్ని వెళ్ళనివ్వలేదు. రేపటి వరకు ఎందుకు? మీ చేతుల్లో పెడితే నేనే సంతోషంగా ఉంటానని అన్నయ్య అభిప్రాయం. నా విషయంలో అన్నయ్య ఎప్పుడు మంచే చేస్తాడు. అతడి అభిప్రాయానికి నేను విలువిస్తాను. నేను ఒకరి బలవంతం మీద అంగీకరించడం లేదు. నన్ను నమ్మండి. అతడి ముఖం ప్రశాంతమైంది. చిరునవ్వుతో ఆమె వైపు చూస్తుండగానే విజయ్ సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఒక్క అడుగు ముందుకేశాడు. త్రోటు పాటుతో తలెత్తింది. చిరునవ్వి నవ్వి బయటికి వెళ్ళిపోయాడు. కాస్త కుంటిగా నడవడం తప్ప అతనిలో లోపం ఏం కొట్టొచ్చినట్టు కనిపించదు. ఆ కాలుకు బాగా అలవాటు పడ్డాడేమో. సునాయాసంగానే నడుస్తూ వెళ్ళిపోయాడు. విజ్జు ఏమన్నాడు? ఆత్రంగా అడిగాడు అన్న. కుమార్ నవ్వింది. ఏం లేదు, ఆలోచించుకోమంటే అక్కర్లేదని మా అన్నయ్య మీద భరోసా ఉంచానని చెప్పాను. సంతోషంగా వెళ్ళిపోయారు. విజ్జు, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ఎంతకన్నా మంచి సంబంధం తేలేపోయాను. సర్వ అవయవాలు లక్షణంగా ఉన్న కుళ్ళిపోయే హృదయం కలవాడిని కట్టుకొని సుఖపడేది ఏముంది చెప్పు? చూస్తున్నావుగా, రక్త మాంసాలతో చేసిన ఆ హృదయం ప్రేమానురాగాలకు బదులు క్రోధం, పగ, అసూయ, ద్వేషం, అసత్యాలకు నిలయమైతే ఆ వ్యక్తిని జీవితాంతం సహించడం మనకు శక్తికి మించిన పనే అవుతుంది. 4-5 ఏళ్లుగా అతన్ని ఎరుగుదును. నువ్వు సుఖంగా ఉండాలి విజ్జు. నేను కోరేది అదే. అతడి కళ్ళు ఆర్ద్రాలయ్యాయి. వదినను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అని గ్రహించింది ఆమె. ఆమె అక్కడ పొంచి ఉండి వింటోందని మౌనంగా అన్నయ్య చేతిని అందుకుని ఆప్యాయంగా చెంపలకి రాసుకుంది. ఆ చేతికి తడి తగలగానే ఆందోళనతో ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీరు తుడుస్తూ, నువ్వు నవ్వాలమ్మా అన్నాడు. విజయ్ హాయిగా నిష్కల్మషంగా నవ్వింది. అలాంటి నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఇక పెళ్ళని పెళ్లి కూతుర్లా ఇప్పటి నుంచే మురిసిపోతే వంట ఎవరు చేస్తారు? వదిన కస్సుమంది. ఈరోజు నువ్వు చెయ్యి, కుమార్ విసుగ్గా అన్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు అని వెళ్ళి ఆరుబయట అరుగు మీద కూర్చుంది. 3 ఏళ్ల బాబు ఆకలంటూ తల్లి దగ్గర చేరాడు. పో, అత్తను అడుగు పెడుతుంది అని తరిమి ఏదో పాత పుస్తకం పట్టుకొని కూర్చుంది. ఇంకెన్ని రోజులు? 1 వారం రోజులు. నా కోసం సహించు విజ్జు అన్న వేడికోలుగా అడిగాడు. విజయ మందహాసం చేసింది. నీకోసం ఏదైనా సహిస్తానన్నయ్య. నీవు నా పక్షాన ఉండగా ఎవరేమన్నా నాకు భయం లేదు. అన్ని పనులు చేసి వడ్డించింది. కుమారు భార్య నోటికి జడిసి ఆమెతో ఎక్కువగా మాట్లాడు. భార్యను అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే విజ్జుపై 10 కసి తీర్చుకోవడానికి తయారవుతుందన్న సత్యం గ్రహించి మౌనంగానే ఉంటాడు. భోజనం దగ్గర మాత్రం 3 కంచాలు లేకపోతే లేచి వెళ్ళిపోయేవాడు.
కనీసం అంత చాకరీ చేసినందుకు కడుపు నిండా తాము తిన్నదే ఆమె తినాలని అతడు అభీష్టం. నయానా భయానా విజయను కూర్చోకుండా చేయాలని చాలా ప్రయత్నించి విఫలురాలైంది వదిన కమల. 3 కంచాల్లో వడ్డించింది. అన్నని పిలవగానే వదిన కూడా వచ్చి కూర్చుంది. ఒంట్లో బాగాలేదన్నావుగా ఎగతాళిగా. ఈ ఇంట్లో ఒంట్లో బాగాలేని వాళ్ళకి నాన్ రొట్టెలు, పాలు, పళ్ళు, మందులు దొరుకుతాయా? ఏదో తిని కళ్ళు మూసుకొని పడుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫలానా సుస్థి అని చెప్పకుండా ఏమిటా మాటలు? కోపంగానే అన్నాడు. నాకేం తెలుసు, పదండి డాక్టర్ దగ్గరికి, 10 రూపాయలు వదులుతాయి. పాపం కదా అని. తలనొప్ప, కడుపు నొప్ప, సోమరితనమా? ఇంటి చాకిరి అంతా చేసి నడున్నొప్ప, లేక అరక్క ఆయాసమా? దిగ్గున లేచింది ఆమె. అంటే నన్ను తిననివరా? అయ్యో, లక్షణంగా తిను అన్నయ్య ప్రాధేయపడుతున్నట్టుగా అంది. చెల్లి మొహం చూశాడు. ఆ పూట ఆమె అన్నం తినకుండా లేచిపోతే విజయ్ పాటలు చెప్పనలవి కాదు. అతడు మౌనం దాల్చాడు. తిను వదిన, అలా అన్నం తింటూ మధ్యలో లేచిపోకూడదు. ఇదే సందు అనుకుని గబగబా తిని వెళ్ళిపోయింది. వంటిల్లు సర్ది గిన్నెలన్నీ కడిగి తలుపు చేరవేసి బాబుకు పాలు తాగించింది. గదిలోకి వచ్చేసరికి 10 గంటలైంది. పడుకున్నదే తడువు నిద్ర ముంచుకొచ్చేసింది. ఆ ఇంట్లో 5 ఏళ్లుగా విజయ్ పని మనిషి, తోటమాలి, ప్యూన్, ఆయా, వంట మనిషి అన్నేను. వదినకు 2 ఏళ్ల తర్వాత నెల తప్పితే కాలు కింద పెట్టనివ్వకుండా గడుపుకొచ్చింది. అంతేకాదు, సవితల్లి పెట్టే బాధలన్నీ తలదన్నే విధంగా విజయను హింసించేది. మాటలతో బాధ పెట్టేది. కొత్తల్లో కొట్టేది కూడా. అన్నం సరిగా పెట్టేదే కాదు. కానీ అన్న త్వరలో గ్రహించి ఆమెను హద్దులో ఉంచిన కొన్ని బాధలు విజయ్కు తప్పలేదు. 9వ తరగతి చదివి మానేసింది. ఈ 3 ఏళ్లుగా ఆ ఇంట్లో అన్నీ విజయ్ చూసుకునేది. కమల తినడం, ఏదైనా చదువుకోవడం తప్పితే ఒక్క పని ముట్టుకునేదే కాదు. అంతేకాదు, బాబు బాధ్యత కూడా పూర్తిగా విజయ్పై పడింది. పెళ్ళై వెళ్ళిపోతే ఈ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని విజయ్ చిన్న పిల్ల, అప్పుడే పెళ్ళేమిటి అంటూ ఉంటుంది. విజయ్కు 17 ఏళ్ళు దాటాయి. ఆ గృహంలో ఆమెకు సుఖం లేదు. పెళ్లి వయసు. ఏదో ఒక సంబంధం వెతికి చేయాలి. భర్తకు అతని చెల్లెలపై ఉన్న మమత ఆమెకు తెలుసు. అందుకని ముందే జాగ్రత్త పడింది. ఏం దోచిపెడతాడోనని అతి మెలకుగా ఉంది. ఆ ఇంట్లో తన పెళ్లి పనులు తానే చేసుకోవాల్సి వచ్చింది విజయ్కు. ఏది చేయబోయినా ఆటంకమే. ఇంతెందుకు, ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి అని రోజు పోరే. వారు కూడా పెళ్లికి వచ్చేది 12 మంది అని చెప్పారు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి జరిపించి, ఇంట్లో నిరాడంబరంగా ముచ్చట్లు జరిపించి, భోజనాలు అయిపోయాక వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మాత్రానికే కమల ఇల్లు గొల్లైపోయింది అన్నట్లు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. విజయ్ రోజులు లెక్క పెట్టుకుంది. భర్త BA చదివాడు. మెట్రిక్ పాస్ అయి ఏదో చెయ్యాలి, తను కూడా సంపాదించాలి. విజయ్ ఏమేమో ఆలోచించుకునేది. ఇక 2 రోజుల్లో పెళ్ళై వెళ్ళిపోతుంది. అన్నను వదిలి వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నదో, వదిన బారి నుంచి తప్పించుకుంటున్నానని ఆనందంగానూ ఉంది. నరకాన్ని అనుభవింపజేసిన వదినను విడిచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అన్న ఆతృత అధికమవుతూ ఉంటే తనలో తాను నవ్వుకునేది. ఆ రోజు వచ్చింది. పెళ్లి రిజిస్టర్ అయింది. ఇంటికొచ్చి మంగళసూత్ర ధారణ జరిపించారు. భోజనాలు అయిపోయినాయి. ఆ రోజు కూడా కమల పెద్దగా పెత్తనం తీసుకోలేదు. ఇంకో 2 ఏళ్లు ఆగకుండా పెళ్లి చేసి పంపిస్తున్న భర్త మీద కోపం పీక దాకా ఉంది. వెళ్ళిపోతున్న విజయ్ మీద కోపం చెప్పనలవి కాదు. విజయ్ పెద్దల్లి పెద్దండ్రి పూనుకుని వంట అది చూసి అయిందనిపించారు. విజయ్ భర్తతో కలిసి ఆ సాయంత్రమే వెళ్ళిపోతోంది. చెల్లెల చేతిలో 500 ఇచ్చాడు ఆమె అన్న. దాన్ని చూసి కమల కళ్ళలోంచి నిప్పులే గురిశాయి. ఇన్నేళ్లు తిని గుల్ల చేశావు, ఇప్పుడు గుల్ల చేసేసి వెళ్తున్నావు. చీరా సారకు అన్నా అంటూ వచ్చి దోచుకుపోతావేమో, జాగ్రత్త అంటూ మీ అన్నను చూడాలి అంటే రాయి, నేనే పంపిస్తాను. నువ్వు నీ మొగుడు రానక్కర్లేదు. ఆ కుంటాడితో ఏం సుఖపడతావులే, కొంప మునిగిపోయినట్టు పెళ్లి చేసుకుని వెళ్తున్నావు. మంచి మాటలు చెప్పడానికి పక్కకు తీసుకెళ్ళింది అనుకున్నారు అంతా. దుఃఖంతో కళ్ళొత్తుకుంటూ వచ్చిన చెల్లెల్ని చూసి కుమార్ హృదయం ద్రవించిపోయింది. ఆప్యాయంగా కన్నీరు తుడిచి ఆమె భర్తకు అప్పగించాడు. బండి కనుమరుగయ్యే వరకు చూసి కన్నీళ్లు తుడుచుకొని ఇంటికొచ్చాడు. ఇక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. విజయ్ లేదు. కమల మామూలుగా ఉంటుంది. తిట్టి ఆడిపోసుకోవడానికి చెల్లెలు ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ పెళ్లి ఖర్చు 1000 రూపాయలు అయిందని తెలిసి మండిపోయింది.
అంతేకాదు అత్తగారి 4 తులాలు గొలుసు విడిపించి చెల్లెలకి ఇచ్చినందుకు ఆమె నాలుక ఎంత పదునైందో నిరూపించుకుంది. ఏనాటికి ఆనాడు శాంతిస్తుందనుకుంటూనే సంవత్సరం గడిపేశాడు. విజయ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. అన్న రమ్మని రాసిన ఏదో సాకుతో రాకుండా అన్ననే పిలిపించుకొని చూసి తృప్తి పడేది. విజయ సమస్యను గ్రహించిన భర్త ఆమెను ఏ విషయంలోనూ ఆటంక పెట్టేవాడే కాదు. సంవత్సరాలు దొర్లిపోయాయి. విజయ్కు ఆడపిల్ల మగపిల్లవాడు కలిగారు. కుమార్కు 2 ఆడపిల్లలు పుట్టారు. విజయ భర్తకు కాకినాడ ట్రాన్స్ఫర్ అవగానే రాకపోకలు బాగా తగ్గిపోయాయి. సంవత్సరానికి ఒకమారు వెళ్ళి చూసి వచ్చేవాడు కుమార్. ఏ కాస్త ప్రేమ కనపరిచినా పుట్టిల్లంటూ వచ్చేస్తుందేమోనని కమల పైకి కూడా ప్రేమ కనపరచలేదు. విజయ మెట్రిక్ పాస్ అయి ఉషా వాళ్ళు నడిపే కుట్టు స్కూల్లో చేరి కుట్లు కత్తిరింపులు నేర్చుకుని ఇంట్లో గుడ్డలు కుట్టడం హాబీగా పెట్టుకుంది. వచ్చే డబ్బు చిల్లర ఖర్చులకి సరిపోతుంది. విజయ్ భర్త ఆనంద్ సాగర్ చెక్క కాలు తీయించేసి మెకానికల్ కాల్ పెట్టించుకోవడంతో అతని పని సులువైంది. బ్యాంకులో క్యాషియర్గా అతడు స్థిరపడిపోయినప్పుడు కుమారు అమితంగా ఆనందించాడు. ఆ మాట విన్న కమల హృదయం ద్వేషంతో అసూయతో నిండిపోయింది. అతడు క్యాషియర్ అవడమేంటి, తన భర్త లింగుమంటూ యూడీసీగా మారడమే గొప్ప. ఏమీ లేని వారు ఒక్కొక్క మెట్టు తమ్మంతట తాము ఎక్కుతూ ఉంటే ఎన్నేళ్లైనా పట్టొచ్చు. దాంతో కమల సతాయింపు అధికమైంది. భర్తను తూలా నాడడం ప్రారంభించింది. 3 పిల్లలు కూడా తల్లిలాగానే అసంతృప్తితో తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. సినిమాలు లేవు, షికార్లు లేవు, చక్కటి కొత్త రకం ఫ్యాషన్ గుడ్డలు లేవు, పిక్నిక్లు అంతకంటే లేవు, చుట్టాలింటికి వెళ్ళడం అసలే లేదు. ఇల్లు, స్కూలు, ఇంటి పనులు, బడి పనులు, జీతం ఈ పరిధిలోనే తిరుగుతోంది. చిరాకు పడిపోతూ తిట్టుకుంటూ విసుక్కుంటూ అరుచుకుంటూ తల్లిని ఎదిరిస్తూ మసలటం వారికి అలవాటైపోయింది. కుమారు వారికి బుద్ధి మాటలు చెప్పేవాడు. పంతంగా భర్త చేతగాని వాడని పిల్లలకు ఎత్తి చూపి తండ్రి మీద గౌరవం లేకుండా చేసింది కమల. ఆ కుంటాడు క్యాషియర్ ఈ పనికి రానివాడేమో, ఇంకా యూడీసీలోనే. ఆమె ఆలోచనలు పైకి అనేసేది. కుమార్ నొచ్చుకున్నా మాట్లాడేవాడు కాదు. అక్కడ అత్తారింట్లో విజయ నరకం చూస్తోందని వింటే ఆమె ఎక్కువగా ఆనందించేది. విజయ సుఖపడిపోతోందని ఆమె పడే బాధ చెప్పనలవి కాదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. పిల్లలు హై స్కూల్ చదువులు చదువుతున్నారు. కుమార్ గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఆడపిల్లలకి సరైన చదువు చెప్పించి ఏదైనా సర్టిఫికేట్ చేతిలో పెట్టి పంపాలి. అదే అతడి ఆశయం. పెద్ద కొడుకు వాళ్ళిద్దరినీ ప్రేమగా చూసుకోవడని అతడికి తెలుసు. తల్లిలాగానే వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. 2 సంవత్సరాలు దాటినా అన్న రాకపోయేసరికి విజయ అన్నకు 100 రూపాయలు పంపి వెంటనే రమ్మని రాసింది. నేను కాకినాడ వెళ్తున్నాను. ఆ రాత్రి భోజనాల దగ్గర తాపిగా అన్నాడు. బోలెడు డబ్బు ఖర్చు, వెళ్ళి ఏం చూస్తారు? మీ చెల్లెలి ఆడంబరం వైభవమున్నా చూడు, నాకెంత ఉందో అని చూపెట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మనడం బాగుంది, మీరు వెళ్ళడం అంతకంటే బాగుంది. సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకు? వాళ్ళిద్దరూ శ్రమపడి చదువుకున్నారు, తెలివితేటలతో సంసారాన్ని దిద్దుకుంటున్నారు. అతడు అదృష్టం, ప్రమోషన్ వచ్చింది, చూసొస్తాను. ఈ జీవితంలో నాకెక్కడైనా శాంతి సౌఖ్యం లభిస్తుందా అంటే అది విజయ్ దగ్గరే. హవ్వ చూసారే ఎంత మాట అన్నారో. అప్పటికి నేనేమి చేతగాని దాన్నానే కదూ. ఆమె మాటలకు అద్దు తగిలాడు. లేదు, నేనే చేతగాని వాణ్ణి అని ఎత్తు చూపుతున్నాను అని లేచి వెళ్ళిపోయాడు. అతడి మాటల్లోని అంతరార్థం అందరికీ బోధపడింది. కమల తిట్టుకుంటూనే ఉంది. చిన్న సంచి తీసుకొని 10 గంటల రైలుకి వెళ్ళిపోయాడు. అన్నయ్యని చూడగానే విజయ్ కడుపు నిండిపోయింది. పిల్లలిద్దరూ మావయ్య అంటూ ఆప్యాయంగా చుట్టూ తిరిగారు. అన్నయ్య పిల్లల్ని కూడా చూడలేదు. ఎలా ఉన్నారు? ఒక మారు తీసుకురాకూడదు? చూడాలనుంది. చక్కటి వయసు ఇది. కుమార్ పేలవంగా నవ్వాడు. అమ్మా, వయసు చక్కందే, కానీ వాళ్ళు మీ వదిన ట్రైనింగ్లో పెరిగారు కదా, నువ్వు చూసి ఆనందించలేవు. అందుకు చూడకుండా ఉంటేనే మంచిది. విజయ అర్థం చేసుకుంది. ఆమె హృదయంలో ఒక్కసారిగా 5 సంవత్సరాలు వదిన హయాంలో పడ్డ బాధలు పురివిప్పుకున్నాయి. బాధతో బరువెక్కిన హృదయాన్ని అతి ప్రయాసతో సముదాయించుకుంది. ఉన్న 3 రోజులు అన్నకిష్టమైన వంటకాలు చేసి వడ్డించింది. ఓ పూట సినిమాకి వెళ్ళారు. 3 జతలు గుడ్డలు కొంది. వదినకు పిల్లలకు అంటూ అవి ఇవి కొనబోయింది.
వద్దు విజ్జు, ఇలా నేను తీసుకెళ్తే దానికి పదార్థాలు తీస్తుంది. నీవు ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని తనని కించపరచడానికి, నీ హోదా చూపుకోవడానికి పంపావనుకుంటుంది. అన్న ఆటంకపరుస్తుంటే కిన్నురాలై చూసింది. నీవు ఇస్తే సంతోషంగా తీసుకెళ్ళగలను, కానీ ఆ తర్వాత నా సంతోషమంతా క్షణికమే అవుతుంది. నాకు ఇచ్చావు, అంతే చాలు. ఆనంద్ సాగర్ కుమార్ ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు. కుమార్ వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. బుట్ట నిండా పిండి వంటలు పెట్టింది. కన్నీటితో సాగనంపింది. రైలెక్కి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు కుమార్. 6 మాసాలు కాలగతిలో లీనమయ్యాయి. ఒకనాడు అన్న రాసిన ఉత్తరాన్ని చూసి గాబరా పడిపోయింది విజయ. మీ వదిన శరీరం నిండా కుళ్ళే కదా, ఒకరికి ఉన్నదని తనకు లేదని కుళ్ళి కుళ్ళి కృషించిపోయింది. కడుపులో అల్సర్, కిడ్నీలో స్టోన్, బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ. ఈ పరిస్థితిలో ఆమెను హాస్పిటల్లో వేశాను. అంతా ఆ భగవంతుడిపై భారం వేశాను. ఉత్తరం పోస్ట్ చేసిన 3వ రోజు సాయంత్రం ఇంటికి రాగానే విజయ ఎదురొచ్చింది. విజ్జు వచ్చావా అంటూ ఆమె తలను 2 చేతుల్లో తీసుకుని ఆమె శిరస్సుపై తన నుదురు ఆనించాడు. వదినకు బాగయ్యే వరకు ఉండి వెళ్తానన్నయ్య, నువ్వేం దిగులు పెట్టుకోకు. కావలసిన మందులు అవి వాడి వీలైనంత వెంటనే ఆపరేషన్ చేయించేద్దాం. నువ్వు అధైర్యపడొద్దు. నువ్వు వచ్చావు, నాకు ఇంక బెంగలేదమ్మా. తండ్రిని అత్తను మార్చి మార్చి చూసి ఆ 3 పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇటువంటి అత్తను గురించేనా తల్లి ఏమేమో చెప్పింది. 5 కాఫీలు తాగారు. నేను ఇక్కడున్నట్టు మీ అమ్మకి చెప్పకండే, కోపంతో ఆమె స్థితి దిగజారిపోగలదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది విజయ. పాలు కాచి ఫ్లాస్క్లో పోసింది విజయ. పాల ఫ్లాస్క్ తీసుకుని పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. అతడికి అంతా అయోమయంగా ఉంది. ఇంట్లో పనులు టెన్షన్గా అవుతున్నాయి. బడులకు వెళ్లే వరకు ఎవరో ఒకరు తల్లి దగ్గర ఉంటున్నారు. రాత్రుళ్ళు చాలాసేపు కుమార్ వండి వస్తాడు. పెద్దపిల్ల అక్కడే పడుకుంటోంది. కుమార్ చేతిలో డబ్బు చూసి డాక్టర్లు శ్రద్ధ చూపజొచ్చారు. పక్షం రోజులకు ఆమె కిడ్నీలో స్టోన్ తీసివేశారు. ఆ 2 రోజులు ఆపస్మారిక స్థితిలో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడింది. ఆ 2 రోజులు వదిన మంచం దగ్గరే ఉండిపోయింది విజయ. 3వ రోజు కళ్ళు తెరిచే వేళకు మెల్లగా తప్పుకుంది. గండం గడిచిందని డాక్టర్లు చెప్పగా విని సంతోషంతో ఇంటికెళ్ళింది. ఆ రోజు విజయ హాయిగా నిద్రపోయింది. అన్నయ్యను భగవంతుడు రక్షించాడు. లేకపోతే అన్నయ్య దుఃఖాన్ని తను చూడలేదు కదా. టిఫిన్ సర్దిపెట్టింది. పాలు ఫ్లాస్క్లో పోసింది. మేనకోడలు ఆమెను తదేకంగా చూసి, అత్త, అమ్మకు నీ మీద కోపం ఎందుకు అని అడిగింది. విజయ నవ్వింది. ఆ పిల్లని హక్కున చేర్చుకుంది. మీ అమ్మకు కోపం ఎక్కువ, అవునా? అయితే కారణం ఇది అంటూ ఏం లేదు. నన్ను చూడగానే ఆమెకు కోపం. కొందరిని చూస్తే ఆప్యాయతగా పలకరించాలని, వారి దగ్గర కొన్ని క్షణాలు గడపాలని ఉంటుంది. కొందరిని చూస్తే వారికి దూరంగా ఉండాలనిపిస్తుంది. ప్రథమంలోనే అభిప్రాయం కలగడానికి కారణాలు ఏమి ఉండవు. తల్లి తండ్రి లేని నన్ను అన్నయ్య అపురూపంగా చూసుకునేవాడు. బహుశా అది సహించలేకపోయిందేమో వదిన. అంతే. నువ్వేదో దాస్తున్నావు అంది గోమిగా. లేదు, నేనేం దాయడం లేదు. కానీ అంతా చెప్పలేదు. అవును, చెప్పలేదు. చెప్తే లాభం కనపడదు. అందుకని ఊరుకుండడం శ్రేయస్కరం. పిల్లలో మార్పు గమనించి కుమార్ అధికంగా సంతోషించాడు. వాళ్ళు విసుక్కోవడం లేదు. అత్త చెప్పిన మాట బుద్ధిగా వింటున్నారు. రాత్రిళ్ళు వాళ్లకు చదువు కూడా చెప్పేది విజయ. ప్రేమకు ఆప్యాయతకు లొంగని పసి హృదయాలు అంటూ ఉండవు. అక్కడ విజయ అతి సాధారణమైన దుస్తుల్లో ఉండేది. మెళ్ళో ఒక గొలుసు, దిద్దులు తప్ప మరే ఆభరణాలు ధరించేదే కాదు. వాళ్లతో కలిసిపోయి వారితో సమానంగా ఉండాలని అన్నీ వదిలి మామూలు చీరలు 4 తెచ్చుకుంది. తనని చూసి పిల్లలు అసూయ పడకూడదు. విజ్జు 4 రోజులు అయిపోయాయి. పిల్లల్ని వదిలొచ్చావు. ఇంకా పక్షం రోజులు పట్టేలా ఉంది. పర్వాలేదు అన్నయ్య, అర్ధంతరంగా వదిలి వెళ్తే నాకు తృప్తి లేదు. పిల్లలు కూడా రాశారు అత్తకు బాగైన వెంటనే రమ్మని. వాళ్ళు ఇల్లు దిద్దుకోగలరు. మీ బావకు బాగా వంట చేతనవు. నువ్వేమీ దిగులు పడకన్నయ్య. అవసరానికి ఆపదల్లోగాక మరెందుకు తోబుట్టువులు? నాకు మాత్రం ఎవరున్నారు అంది. ఆమె కళ్ళలో తడి. 3 పిల్లలు చూశారు. నా కోసం ఎంత అవస్థపడుతున్నారు. ఇల్లు దిద్దుకొని పనిలోకి వెళ్ళి ఎంత సతమతమవుతున్నారు అని ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంది మీ వదిన. నాలిక దాకా వచ్చింది. ఇంట్లో దేవత వెలిసింది అని చెప్దామనుకుని మళ్ళీ మౌనం దాల్చాడు. ఎంజీఓ కింద ఎన్ని ఫ్రీగా వచ్చినా మిగతా వాటికి ఎంతో ఖర్చు పెడుతోంది విజయ.
ఆవేళ 300 మనీ ఆర్డర్ అందుకుంది. ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంది. వదినకు కావాల్సిన హార్లిక్స్, టానిక్స్ అన్నీ తెచ్చింది. ఎంత ఖర్చు పెడుతున్నావు విజ్జు అంటే ఆమె సహించలేకపోయేది. పిల్లల పరీక్షల వేళకు కమల ఇంకో హాస్పిటల్లోనే ఉంది. పిల్లలు 3 ప్రతి ఏడాది కన్నా ఈసారి పరీక్షలు చక్కగా రాశారు. మౌనంగా అన్ని పనులు చేసుకుని పిల్లలతో కొంతసేపు సరదాగా గడిపి భోజన అనంతరం చదువులో సాయం చేసి అటు వదినకు హాస్పిటల్కు పంపవలసిందంతా పంపుతూ ఇల్లు దిద్దుకుంటున్న అత్తపై ప్రేమానురాగాలు పెంచుకుంటున్నారు ఆ 3 పిల్లలు. ఒరే, నిన్ను నేనే సాకాను, నన్ను మర్చిపోలేదు అని మురిసిపోయేది మేనల్ నుండి చూసి. ఈసారి మీ ప్రసాదును, నళినిని తీసుకురా అత్త అన్నారు ఆడపిల్లలు. దూరం తల్లి, రైలుకు బోలెడంత అవుతుంది, చూద్దాంలే, ఎప్పుడైనా మీరే రండి. ఆ వేళ సాయంత్రం అంటే 7 వారాల తర్వాత కమలను ఇంటికి తీసుకొస్తున్నారు. ఇల్లంతా నీట్గా సర్దింది విజయ. పిల్లలు తయారై హాస్పిటల్కి వెళ్ళారు. వారికి ఎంతో సంతోషంగా ఉంది. కుమార్ మాత్రం భారభరిత హృదయంతో గుమ్మం దాటాడు. విజయ్ గబగబా వంట చేసింది. వదిన కోసం పడక సిద్ధం చేసింది. టిఫిన్లో 4 చపాతీలు, కూర సర్దుకుంది. సామాను సర్దుకుని రెడీగా ఉంది. 4 గంటలకు తనకు రైలుంది. రిక్షాలోంచి దిగుతున్న పిల్లలకు తలుపుకు వేసిన తాళం కప్ప అత్యంత ఆశ్చర్యాన్ని గొలిపింది. తండ్రి వైపు గాబరాగా చూశారు. కమలను ఇంకా రిక్షా నుంచి దింపలేదు. అతడు సైగ చేశాడు. జేబులో నుంచి తాళం తీసి తలుపులు తీస్తుంటే ఆడపిల్లలకు కళ్ళ నీళ్లు తిరిగాయి. అవును, అత్తయ్య వెళ్ళిపోయింది, మనకు చెప్పలేదు. ఉదాసీనంగా తల్లిని దింపి లోపలికి తీసుకెళ్లారు. కమల మంచం మీద పడుకుంది. కుమార్ పాలు తెచ్చాడు. పాలు అందుకొని విజయ్ జేది కనపడదే? కుమార్ ఆశ్చర్యంతో చూశాడు. నాకు తెలుసు, నర్సులు, నా పక్క బెడ్ వాళ్ళు చెప్పారు. విజయ్ 2 రోజులు నా బెడ్ దగ్గరే ఉందని. ఏది? కుమార్ ముఖం ఆనందంతో విప్పారింది. రైలు వచ్చే వేళ లేట్ అయితే విజయ్ స్టేషన్లోనే ఉంటుంది, పిలుచుకొస్తానంటూ సంబరంతో పరుగుదీశాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.